శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామావరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఉపనిషద్ దర్శనం వచన పఠనం. కృష్ణ యజుర్వేద అంతర్గత ఉపనిషత్తులలో 22వది ఏకాక్షరోపనిషత్తు. శ్లోకం. ఏకాక్షర పదారూఢం సర్వాత్మకమఖండితం సర్వవర్జిత చిన్మాత్రం త్రిపా నారాయణం భజే. ఏకంగా అనగా ఒక్కడుగా ఉన్నవాడివి, అక్షరుడివి అయిన ఓ బ్రహ్మ, అక్షరమైన దేనిలో అనగా సోమదేవతాకమైన సుషుమ్నా నాడిలో దృఢంగా ఒక్కడుగా నీవు కొలువై ఉన్నావు. నీవే విశ్వానికి స్థానానివి, సకల భూతాలకి ప్రభువివి, పురాతనుడివి, పర్జన్యుడివి, ఈ భువనాలన్నిటినీ రక్షించే ఒకే ఒక్కడివి, సజాతీయ విజాతీయ రహితుడివి, విశ్వంలో నిమగ్నుడై బుద్ధిమంతులకి మార్గభూతుడిగా ఉన్నావు. అన్నీ తెలిసిన వాడివి, జన్మ లేనివాడివి, ఆ హిరణ్యరేతసుడివి, యజ్ఞానివి నీవే. నీవు ఎంతో ప్రాచీనుడివైన ఏక విభుడివి, అన్ని లోకాలకి ప్రాణానివి, కారణభూతుడివి. ఈ విశ్వమంతా నీ ఒకే ఒక్క పాదంతో వ్యాపించబడింది. నీవే ఈ విశ్వం మొత్తం ఉండే ప్రదేశానివి, విశ్వానికి కారణుడివి, గర్భంలో ఉన్న కుమారుడివి, ఒక్కడివి, మంచి ధనస్సు కలిగిన వాడివి, బాణస్వరూపుడివి. నీవు లేత సూర్యుడు రంగులాంటి కిరణాలను వ్యాపింపజేసి భూమి ఆకాశాలలో హిరణ్య గర్భుడిగా ప్రకాశిస్తున్నావు. నీ దివ్యకాంతి ఆకాశంలో గరుత్మంతుడున్నట్టుగా వ్యాపించింది. అరిష్టాల్ని తొలగించేవాడివి, నీవే ఇంద్రుడివి, శివుడివి, కాముడివి, ప్రజల్ని రక్షించేవాడివి, స్వాహ స్వధ వషట్కారానివి నీవే. ప్రాణాలు హృదయంలో అణిగి ఉన్న రుద్రుడివి, ధాతవి, విధాతవి, వాయువువి, గరుత్మంతుడివి, శ్రీ మహావిష్ణువు ధరించిన వరాహ రూపానివి నీవే. రాత్రి పగలు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు, కారణ క్రియా క్రతువులు, పరమైన అక్షరం అన్నీ నీవే. నీ దివ్యముఖార విందం నుంచే వృక్కులు, యజుర్వేద మంత్రాలు, సామవేద గానాలు వస్తున్నాయి. నీవు సకలలోక చక్రవర్తివి, వసస్వరూపానివి, అంతరిక్షానివి, యజ్ఞ నాయకుడివి, అగ్నివి, రుద్రులు, దైత్య గణాలు, అష్టవసువులు అన్నీ నీవే. ఇలా అన్ని స్వరూపాలుగా దేవుడిగా ఉన్న నీవు ఆకాశగతుడిగా, తపస్సుతో విరోధించటానికి సఖ్యం కానివాడిగా అన్నిటికన్నా పై స్థానంలో ఉన్నావు. ఎవరి యొక్క పారన్మయమైన సర్వం ఆకాశం మధ్యలో ప్రకాశించే కిరణాలకు నాభిభూతంగా ప్రకాశిస్తుందో ఆ పరమాత్మే నీవు. సర్వం తెలిసినవాడివి, సకల భూతాలకి రక్షకుడివి, ఈ చరాచర జగత్తు మధ్యలో పూలలో దారంలాగా ఓతప్రోతంగా ఉన్నవాడివి, జ్ఞానస్వరూపుడైన ప్రజాపతివి, ఛందోమయుడివి, సకల జీవుల హృదయాలలో ఉన్నవాడివి, రజోగుణం లేనివాడివి, వేదవేత్తలలో శ్రేష్ఠుడివి, హిరణ్మయుడు, బహురూపుడు, బ్రహ్మవేత్తలు వీరంతా యజ్ఞంలో సామాల చేత యజుర్వేద మంత్రాలతో క్రతుమంత్రాలతో ఎవరినైతే నిత్యం స్తుతిస్తూ ఉంటారో ఆ మహారూపానివి నీవే. పురుష, స్త్రీ, కుమార, కుమారి స్వరూపానివి నీవే. భూమి దాత, వరుణుడు, రాజు, వచ్చరుడు, అగ్ని, అర్యముడు సర్వం నీవే. మిత్రుడు, చంద్రుడు, ఇంద్రుడు, రుద్రుడు, త్వష్ణ, విష్ణువు, సవిత, గోపతివి నీవే. విష్ణువు రూపంలో ఉన్న నీవు సకల భూతాల్ని రక్షిస్తున్నావు. రాక్షసులు నీ చేత తరిమికొట్టబడ్డారు. ఈ జగత్తు పుట్టడానికి కారకుడివి నీవు. భూమివి, భూలోకానివి, సువర్లోకానివి, స్వయంభువివి, విశ్వతోముఖుడివి, మనుష్యుల హృదయం అనే గుహలో ఉండే ప్రభువివి, పురాతనుడు, సర్వభూతమయుడు, హిరణ్మయుడు, పరమగతివి అయిన నిన్ను ఎవడు నిత్యం తెలుసుకుంటాడో ఆ బుద్ధిమంతుడు అందరికన్నా బుద్ధిమంతుడు. నిజమైన బుద్ధిమంతుడంటే అతడే. కృష్ణ యజుర్వేద అంతర్గత ఉపనిషత్తులలో 22వది అయిన ఏకాక్షరోపనిషత్తు సమాప్తం. స్వస్తి. జయ శ్రీరామ.